హాయ్ అండి అందరికీ. సో ఈరోజైతే నేను ఆనపకాయతో పకోడీ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనం ఆనపకాయ తీసుకొని దాన్ని మొత్తం పీల్ తీసేసి పక్కనైతే పెట్టుకోవాలి. సో దాంట్లో మనం తురుముకుంటాం కదా, సో దాంట్లో తురిమేసి సన్నగా తురిమేసుకొని బాగా సో బౌల్లో అయితే పెట్టేసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత కొంచెం గొంతు బాగాలేదు, సో ఎక్స్క్యూజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బౌల్లోకి తీసేసుకొని సో వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. సో కొంచెం వాటర్ పిండేసుకొని తీసుకోవాలి. దీంట్లో అయితే ఒక డ్రాప్ వాటర్ అవసరం లేదు. సో ఫస్ట్ అయితే ఆనపకాయ తురుము వేసుకున్నాను కదా, సో దాంట్లో శనగపిండి వేసి శనగపిండితో పాటు వంట సోడా, కొంచెం ఉప్పు అండ్ కారం, పసుపు చూడండి పసుపు వేసాను, కారం వేసేసుకొని బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్న, గరం మసాలా వేసేసుకున్నాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. సో అన్నీ వేసుకొని పక్కైతే పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యే వరకు వదిలేసేయాలి. ఆలోపు మనం ఇది బాగా కలిపేసుకున్నామండి. చాలా బాగా కలిపేసుకోవాలి, మనం మొత్తం మిక్స్ అయిపోవాలి. నాకు కొంచెం లూజ్ అయింది, సో నేను పిండి అయితే కలుపుకున్నాను. సో లూజ్ అయినప్పుడు పిండి కలుపుకోవచ్చు. సో పిండి కలుపుకొని దాంట్లో కొంచెం పచ్చిమిర్చి వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని సో పకోడీలాగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోవడమే ఆయిల్లో. సో ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసేసుకొని వాటిని సర్వ్ చేసుకొని టమాటో కెచప్ చట్నీ, ఏదైనా చట్నీతో అన్నా టమాటో కెచప్తో అన్నా చాలా బాగుంటుంది. టమాటో కెచప్తో దేనికన్నా తినవచ్చు. చాలా టేస్టీ ఫుడ్ అన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ సాయంత్రం స్నాక్స్ కింద అయితే బెస్ట్ కాంబో అన్నమాట మనకి. అండ్ టీతో పాటు అయితే ఇంకా చెప్పుకోవసరం లేదు, టీ అండ్ పకోడీ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో మీకు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కమెంట్. మీకు ఏమన్నా వేరే వంటలు ఏమన్నా కావాలితే చెప్పండి, నేను తప్పకుండా మీకు చేసి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇంకా ఇలాగే లవ్ అండ్ సపోర్ట్ కావాలని నేనైతే కోరుకుంటున్నానండి. సో మీరు ఎంత బాగా లైక్ చేస్తున్నారంటే వీడియోస్ నాకు చాలా నచ్చింది. సో అసలు వెళ్తుందా లేదా అనుకునేదాన్ని నేను. సో నా వీడియోస్ కూడా వెళ్తున్నాయి, రీచ్ అవుతున్నాయి. ఓకే, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత రీచ్ అయిందంటే చాలా హ్యాపీగానే ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ అయితే ఇవి ఫ్రై అయిపోయినాయి అన్నమాట. ఈ ఫ్రై అయినాయి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా తీసుకొని సర్వ్ చేసుకొని అండ్ ఎంజాయ్ చేస్తూ తినడమే. అండ్ చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో. ఎంత బాగా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.